Hello, hey guys, welcome back to our channel. So after many days I'm vlogging again. ఈసారి వచ్చేసి traveling vlog అన్నమాట. I am traveling to where? Guess లీలాంటి. చుట్కీ కుంభమేళకి వెళ్తా ఉందా? Yes. 140 కోసం ప్యాకింగ్. యా చూస్తున్నారు కదా, బట్టలు ప్యాక్ చేసి అంతా ఏం బట్టలు వేసుకోవాలి, ఎన్ని బట్టలు ఉంటాయి అయినా బట్టలు లేవని ఏడుస్తుంది. అదంతే కామన్, దాన్ని హెల్ప్ చేయలేం. సో ఈ కుంభమేళకి వెళ్ళబోతున్నాను. 144 ఇయర్స్కి వచ్చే ఒక్క కుంభమేళ. వెరీ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ ఐఎమ్ గోయింగ్ దేర్. అంటే మా ఇంట్లో వాళ్ళని అడిగాను రానన్నారు, అంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఎలా అయినా నేను వెళ్ళాలి అనుకున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ ఫైనల్లీ. ఎవరితో వెళ్తున్నానంటే అన్న, వదిన, ప్రకాష్ అన్నతో వెళ్తున్నా. అదే దేవుడు ఆలకించాడు అనమాట. చుట్కీ రావాలి అనుకునింది కదా, భగవాన్ కా బులావా ఆయా అండ్ ఐఎమ్ గోయింగ్ దేర్. మనసుతో అనుకునింది వచ్చేసింది. అవును, ఐ డోంట్ నో, ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్. ఐ వాంటెడ్ టు గో చాలా మంత్స్ నుంచి. సో నౌ ఐఎమ్ గోయింగ్. సో లెట్స్ ప్యాక్. మా మమ్మీ ఐరన్ చేస్తుంది, నా డ్రెస్ ఐరన్కి ఇచ్చాను. సో లెట్స్ సీ హౌ అవర్ వ్లాగ్ గోస్. అండ్ చెప్తాను మీకు ఎలా వెళ్ళబోతున్నాం, ఎక్కడెక్కడ వెళ్ళబోతున్నాం, బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడబోతున్నాం. సో ఐఎమ్ లీవింగ్ హౌస్ గైస్ నా. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. సో ఐఎమ్ టేకింగ్ ఎవ్రీ వన్స్ బ్లెస్సింగ్. సో మా అమ్మమ్మ ఇక్కడ ఉంది, మా అమ్మమ్మ బ్లెస్సింగ్ కూడా తీసుకుంటున్నాం. సో వెళ్ళేసి వస్తామమ్మ. లెట్స్ బి మంచిగా गले में हक्कर ఇలాంటి సంత. సో మా మమ్మీ కాలు కూడా మొక్కుపుట్టున్నాం గాయస్. బస్ పోయి సరే మొక్కనియండి గాయస్, మొక్కనిస్తలేరు. మా డాడీ బాత్రూమ్ లో ఉన్నారు. సో ఐ కెనాట్ టేక్. నా క్యాబ్ కింద వెయిట్ చేస్తుంది. సో వెళ్దాం. బాయ్ రై బాయ్ బాయ్. అందరికీ బాయ్ చెప్పైతే స్టార్ట్ అయిపోయి మార్నింగ్ మేము ఆగి బ్రష్ చేస్తున్నాం. అందరం కలిసి చూస్తున్నారు కదా, ఇట్స్ ఆల్ ఫన్. రోడ్ మీద ఆగి చేస్తున్నాం, అసలు ఏం చేస్తున్నాం కూడా అర్థం కాలేదు. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఇట్ వాస్ సో కోల్డ్. చాలా చలి ఉండేది, అసలు చలి భరించలేకపోయాము. చూస్తున్నారు కదా. సో దాని తర్వాత వేడి కాఫీ తాగాము, చాలా బాగుంటుంది. దాని తర్వాత నెయిన్ బ్రిడ్జ్, ప్రయాగ్రాజ్ నెయిన్ బ్రిడ్జ్ దగ్గర రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ స్టార్ట్ అయితే సన్రైజ్ టైం. సన్రైజ్కి రీచ్ అవ్వాలనుకున్నాము. సో ఇంత క్రౌడ్ అంటే చూస్తున్నారు కదా, చిన్నగా ఉన్నారు తోసుకుంటూ తినడం అంతా. నథింగ్. నేను నువ్వు అని కాదు, ఎంత చూస్తున్నారు కదా. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిపోయాము. అసలు వీ వాక్డ్ అరౌండ్ 20 కిలోమీటర్స్ అనమాట. బ్యూటిఫుల్ సన్ రైజ్ వచ్చింది, చూస్తున్నారు కదా మీరే. ఐ రియలీ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ అనమాట. ఫైనల్లీ వాక్ చేసుకుంటా ఘాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు. సో రీచ్ అయిపోయాక ఇప్పుడు ముందుతున్నాము. One more. లేదు, అందుకే చిన్నగా పెట్టమన్నా. ये की बस नाइस क्यूट.
దాని తర్వాత డిజిటల్ మహాకుంభ ఎక్స్పీరియన్స్ సెంటర్ నుండి దాని లోపలికి వెళ్ళి సా ద రీజన్ ఆఫ్ వై మహాకుంభ ఇస్ హ్యాపెనింగ్. దాని తర్వాత ప్రయాగ్రాజ్లో ఉన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దాని తర్వాత నాగవాసుకి టెంపుల్ ఉంది కదా, అది విజిట్ చేసాము. అది విజిట్ చేసుకొని ఆకలి పండించింది చాలా పానీపూరి అయితే కుమ్మేసాము. మస్ట్ ట్రై ఇక్కడ, చాలా అంటే చాలా బాగుండే పానీపూరి. అండ్ దాని తర్వాత ఇక్కడ పాలక్ స్టఫింగ్తో ఏదో ఇచ్చాడు, ఓకే బాగానే ఉండే. తర్వాత టమాటర్ చాట్ తీసుకున్నాము, ఆలూ చాట్ తీసుకున్నాము. దాని తర్వాత మేము వెళ్ళిపోయాం హరిరామ్ అండ్ సన్స్ దగ్గరికి. అక్కడైతే మాకు ఫుడ్ అసలుకి నచ్చలేదు. Definitely do not come. I don't recommend it. దమ్ బిర్యానీ. తర్వాత రాజారాం వారి లస్సీకి వచ్చేసాము. ఇక్కడ లస్సీ ఇంకా రబడీ ట్రై చేసామన్నమాట. ఒక్కొక్కటి తీసుకున్నాం. ఫస్ట్ టేస్ట్ బాగుంటే తీసుకుందామని, ఇందాక మోసపోయాం కదా. సో రబడీ వాజ్ అయితే సో గుడ్. ఇట్లా ఎక్కువ స్వీట్ లేదు, ఎక్కువ ఇది లేదు, మలై ఇదంతా చేస్తున్నారు కదా. పీపుల్ నార్త్ వాళ్ళు మలై ఎక్కువ ప్రిఫర్ చేస్తారు.